చాయ్ పే చర్చ కాదు, ఫోన్ పే రచ్చ. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బాంబ్ పేల్చారు మాజీ మంత్రి కాకాణి. ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని, సోమిరెడ్డి నిమ్మలకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. దమ్ముంటే నిరూపించాలని కాకాణికి సోమిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. వైసీపీ హయాంలోనే కోట్ల రూపాయల స్కామ్లు జరిగాయని రివర్స్ అటాక్ చేశారు సోమిరెడ్డి. సింహపురి రాజకీయాల్లో మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పని చెయ్యకుండానే 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారన్నారు. ఇరిగేషన్ అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే సోమిరెడ్డి, మంత్రి నిమ్మలకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల స్కామ్ ఒక్క మోంతా తుఫాన్లోనే 100 కోట్ల రూపాయలు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేస్తుంటారు, నీళ్లు పోతా ఉన్నాయి, మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎఫ్డీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలో అంటే కాకానిని తాను సూటిగా ప్రశ్నిస్తున్నా అని, వ్యవసాయ శాఖ మంత్రులుగా ఇద్దరం చేసిన పనులను చర్చిద్దామా అంటూ సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాకాని గౌతమ్ రెడ్డి నేను క్వశ్చన్ వేస్తున్నా, ఊరికే నోరు పారేసుకునేది కాదు. వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను. 23,500 రైతు రథాలు ఇచ్చా. 23,500 నువ్వెన్ని ఇచ్చావు చెప్పు. నీ 2 yearsలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వేం చేసావు, నేనేం చేశానో కావాలంటే ఆ 2 ఏళ్ళు నీ 2 ఏళ్ళు తెప్పిస్తా. అటువంటి వాటి మీద మాట్లాడు. ఇరిగేషన్ శాఖలో కమిషన్లు, అవినీతిపై తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు కాకాని. తాము అధికారంలోకి వచ్చాక అక్రమార్కుల ఆస్తులు అమ్మి బిల్లులు ఎగ్గొట్టిన వారికి, నష్టపోయిన వారికి చెల్లిస్తామన్నారు. రిటైర్ అయిన వారిని కూడా వదిలిపెట్టమని కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. మీరు 4%, 5% అడుగుతున్నారు ఏంటంటే, అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్ వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి మీరు అక్రమంగా అవినీతి దమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. పని చేయకుండానే బిల్లులు డ్రా చేశారని, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాకాని చెప్పడం దుర్మార్గమన్నారు సోమిరెడ్డి. కాకాని అవినీతికి పాల్పడ్డారు కాబట్టే జైలుకు వెళ్లారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మీరు భారీ దోపిడీ చేసి నువ్వు జైలుకి పోయించావు. నువ్వు భారీ దోపిడీ చేసి జైలుకి పోయించావు. యాంటిసిపేటరీ బెయిల్తో బతుకునేది యాంటిసిపేటరీ బెయిల్తో నా మీద నువ్వు తప్పుడు కేసులు పెడితే వచ్చి నిలబడ్డా, పార్టీ ఆఫీసులో నిలబడ్డా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, వచ్చి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమన్నా. ఇద్దరు నేతలు తగ్గేదిలే అన్నట్టు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండడంతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది.